నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రాగం అందుకుంది. అంబేద్కర్ని అవమానించారు బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలని. అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి. దానికి వంతుపాడుతున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే కూడా. చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతూ చెప్పారు, హిందుస్థాన్ ఆగ్ లగేగి అంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే ఉద్రిక్తలు రెచ్చగొట్టేట్టుగా కూడా మాట్లాడారు ఆయన బుధవారం నాడు. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా లోక్సభలో ఏమాత్రం గౌరవం ఉందో ఎంపీల మీద, ముఖ్యంగా ట్రైబల్ ఎంపీల మీద రాహుల్ గాంధీకి అనేది ప్రత్యక్షంగా కరెక్ట్గా నేను ఈ వీడియో చేస్తున్నప్పుడే జరిగింది ఒక ఇన్సిడెంటు. ట్రైబల్ ఎంపీ ఆయన్ను కూడా పూర్తిగా లోక్సభలోకి రానీయకుండా ఆయన మీద ఎరగంటగా ఎట్లా ప్రతాప్ సారంగిని నెట్టివేశారు రాహుల్ గాంధీ. ఆయన అంబులెన్స్లో ప్రస్తుతం ఆసుపత్రికి తరలిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్తోంది ఆయన నన్ను పార్లమెంట్లోకి రానీయకుండా అడ్డుకున్నారు, అందుకే తోశారని. దాన్ని బట్టి అర్థమవుతుంది రాహుల్ గాంధీకి ఎంత ప్రేమ ఉంది ట్రైబల్స్ మీద, లేదా అంబేద్కర్ మీద, వీళ్ళందరూ రాజ్యాంగం మీద అన్నది. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు బీజేపీ ప్రభుత్వం, లేదా మోడీని డిఫేమ్ చేయటానికి. రాజ్యాంగాన్ని మార్చేస్తారన్నారు, అదానీ అన్నారు, ఈవీఎంలు అన్నారు. ఎక్కడా కూడా వాళ్ళ ఆటలు సాగట్లేదు. వేరే వాళ్ళతో చేతులు కలిపారు, ట్రైన్ యాక్సిడెంట్లు చేయడానికి ప్రయత్నించారు, అవి కూడా కుదరలేదు. కొన్ని చోట్ల టెర్రరిజం, నక్సలిజం కూడా మద్దతు తెలపడానికి ప్రయత్నించారు, ఏది కూడా వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు కొత్తగా లోక్సభలో ఒక పక్క వన్ నేషన్ వన్ పోల్ ఇది జరుగుతుండగా ఇప్పుడు అంబేద్కర్ మీద తీసుకొని వచ్చారు, చర్చ పెట్టాలని, డైవర్ట్ చేయాలని, రాజ్యాంగం గురించి మాట్లాడాలని. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే అంబేద్కర్ మీద అంత ప్రేమ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వమే అంత అంబేద్కర్ మీద ప్రేమ ఒలకబోసిందా? బీజేపీ కానీ ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అంబేద్కర్ని విస్మరించిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా అంబేద్కర్ మీద మాట్లాడడానికి అర్హతే లేదు. చరిత్ర ఎప్పుడు చెప్తుంటాను, ప్రతిపక్ష నాయకుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని. కనీసం 1956లో డిసెంబర్ 6వ తారీఖు అంబేద్కర్ ఆయన చనిపోతే 6 అడుగుల స్థలం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతోంది. ఆఖరికి డిసెంబర్ 7 దాదర్ చౌపల్లి బీచ్లో బొంబాయిలో ఆయన అంతిమ సంస్కారాలు నడిచినాయి. ఎందుకంటే జరిగినాయి. అంబేద్కర్కి కనీసం 6 అడుగుల స్థలం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతోంది. అప్పుడు ప్రముఖంగా అన్ని ప్రింట్ మీడియాలు ప్రచురించినాయి 1956లో. అది కూడా మీకు స్లైడ్లో పెడుతున్నాను. ఇంకా చాలా మాట్లాడుతున్నారు. అంబేద్కరే స్వయంగా 1951లో నెహ్రూ గురించి ఏమన్నారు అనేది రాహుల్ గాంధీ గుర్తు తెచ్చుకోవాలి. దాదాపు 73 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఎవరు గుర్తుపెట్టుకోరంటే అట్లా క్లియర్గా అంబేద్కర్ నెహ్రూకి ప్రైమ్ మినిస్టర్ దాని మీద జాస్ తప్ప ఏం లేదు. ఆయన స్పీచ్లన్నీ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాయి. అసలు 1939లో ఆయన కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉండి, వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉండి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ని అపోజ్ చేసిన వ్యక్తి కూడా నెహ్రూనే అని చెప్పి నెహ్రూ గురించి ఎట్లా విమర్శించారన్నది కూడా ఒకసారి చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. అంబేద్కర్ స్టెరైడ్ అగైనిస్ట్ నెహ్రూ అంటూ కూడా అప్పుడు ప్రింట్ మీడియా అంతా ప్రచురించింది. సరే, యూపీఏ 1-2లో వీళ్ళు ఏమన్నా దాన్ని మార్చడానికి ప్రయత్నించారా? యూపీఏ 2లో 2012లో ఎన్సీఆర్టీ బుక్స్ అన్నింటిలో కూడా అంబేద్కర్ మీద సర్కాస్టిక్గా నెహ్రూ విప్పింగ్ అంబేద్కర్ అని చెప్పి ఒక కార్టూన్ అంతా చేసి, అట్లాగే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద కూడా అంబేద్కర్ మీద వ్యంగ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్లో ఆ కార్టూన్ని ఇంక్లూడ్ చేస్తే దాని మీద వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? బీజేపీయే. బీజేపీ అప్పుడు కాంగ్రెస్ని విమర్శించింది, తర్వాత అవి తొలగించాల్సి వచ్చింది. ఇది కూడా మర్చిపోతున్నాడు రాహుల్ గాంధీ. కాన్స్టిట్యూషన్ అంటారు, లేదంటే అంబేద్కర్ అంటారు. ఇంకొక వీడియో కూడా ఈ మధ్య బాగా సర్క్యులేట్ అవుతుంది, మనం చూడొచ్చు. రాహుల్ గాంధీ ఒక ప్రచారంకి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో ముఖ్యంగా అందరికీ పటాలకి పూలదండలు వేస్తూ అంబేద్కర్ని మాత్రం విస్మరించి పక్కన పడేసి మిగతా వాళ్ళకి అందరికీ కూడా పూలదండలు వేయటం. అది చెప్తుంది రాహుల్ గాంధీకి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉంది అని. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు ముందు మనం కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు ఛార్జ్ షీట్ వేయకూడదు, అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా విస్మరించింది,
ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నింటినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. అసలు బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ మీద కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసిందనేది ఒక్కోటి చూసుకుంటే మనం భారతరత్నని ఆయన జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా భారతరత్నని గౌరవంతో సత్కరించలేదు. అది జరిగింది కూడా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీయే అక్కడ మద్దతు తెలిపింది. బీజేపీ మద్దతు తెలబట్టి ఆయనకి పోస్ట్ మాస్లీ అంటే చనిపోయాక కూడా భారతరత్న రావడానికి కారణం బీజేపీ పార్టీయే, కాంగ్రెస్ పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కాదనేది గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ. మనం చూసే సర్దార్ పటేల్కి కూడా ఆ తర్వాత భారతరత్న రావటం. ఇంకా పార్లమెంట్లో ఎక్కడైనా రికగ్నైజేషన్ ఉందా అంబేద్కర్కి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు రికగ్నైజేషన్ పార్లమెంట్లో ఇవ్వలేదు. కనీసం ఆయన పోర్ట్రైట్, ఆయన ఫోటో పెట్టడానికి కూడా ఎప్పుడూ కూడా ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. 1990లో ఆయన 56లో చనిపోతే 90లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక, ప్రభుత్వం వచ్చాక పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టారు. పోనీ లెగసీ సైట్స్ ఏమన్నా వీళ్ళన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందంటే పూర్తిగా విస్మరించింది. కాంగ్రెస్ అంబేద్కర్ బర్త్ ప్లేస్ ఉంది, జన్మస్థలం మెహో అని, అట్లాగే మిగతా సైట్స్ కూడా ఉన్నాయి. ఆయన జీవితకాలం గురించి చెప్పే మెమోరియల్స్ ఉన్నాయి ఆయన గురించి. అవన్నీ కూడా అభివృద్ధి చేసింది ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ గవర్నమెంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇంకా అట్లాగే పూనా యాక్ట్ని ఫోర్స్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంబేద్కర్ డిమాండ్ దళితులకి సెపరేట్గా ఎలక్టోరేట్స్ పెట్టాలి, ఇదంతా అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. దళితులు పొలిటికల్గా ఎంట్రీ కాకూడదని. హిందూ కోడ్ బిల్ని కూడా సబటైజ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. హిందూ కోడ్ బిల్ని పూర్తిగా అబ్స్ట్రక్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంబేద్కర్ని లా మంత్రిగా ఉంటే కూడా ఆయన్ని రాజీనామా చేసేంతవరకు కూర్చోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా షెడ్యూల్ క్యాస్టు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోట ఇంప్లిమెంట్ చేయడంలో కూడా విఫలమవుతుందనే అప్పుడు అంబేద్కర్ రాజీనామా చేశారు. ఆ అంబేద్కర్ రాజీనామాకి కారణమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా ఒక ఎత్తు అయితే అంబేద్కర్ గెలవకూడదు ఎలక్షన్లో అంటూ కూడా 1952 లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అంబేద్కర్ మీద అభ్యర్థిని పోటీగా నిలబెట్టింది. 1954లో బండారా బై ఎలక్షన్లో కూడా అంబేద్కర్ని ఓడించడానికి అభ్యర్థిని నిలబెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. సోషల్ మూమెంట్స్లో ఎక్కడైనా అంబేద్కర్ చేస్తున్న వాటికి మద్దతు తెలిపిందా కాంగ్రెస్ అంటే ఒక్క ఇంచు కూడా అంబేద్కర్ తీసుకొస్తున్న సోషల్ మూమెంట్స్ మీద ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలపలేదు. ముఖ్యంగా అన్టచబిలిటీ గురించి, అంటరానితనం గురించి. అంతేకాకుండా గాంధీ వర్ణ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంటే వీళ్ళందరూ అటెళ్ళారు. అంబేద్కర్ తీసుకొస్తున్న విజన్ క్యాస్ట్ ఎనలైజేషన్ దానికి ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించలేదు. బుద్ధిస్ట్ మూమెంట్ తీసుకొస్తే దాన్ని కూడా అపోజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంబేద్కర్ బుద్ధిస్ట్ కన్వర్షన్ మూమెంట్ అంటూ కూడా ఒకటి తీసుకురావడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ దళిత లిబరేషన్స్ వీటికి సంబంధించి కూడా వ్యతిరేకించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కూడా రాహుల్ గాంధీ ఎక్కడా కూడా చదువుకోలేదు. వచ్చి లోక్సభలో అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. నియో బుద్ధిస్టులందరికీ రిజర్వేషను ఇదంతా కూడా తీసుకొచ్చింది 1990లోనే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఆ నియో బుద్ధిస్ట్ రిజర్వేషన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఓకే అని చెప్పలేదు. అట్లాగే అంబేద్కర్స్ ఇంటలెక్చువల్గా లెగసీలను ఏమన్నా కాపాడడానికి వీటికి ప్రయత్నించిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక్క ఎఫర్ట్ కూడా ఎక్కడా కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆయన రచించిన పుస్తకాలు కానీ, ఆయన రాసినవి కానీ, ఆయన ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది రచనావళి. ఇవన్నీ కూడా శరద్ పవార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మహారాష్ట్రకే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎంటర్టైన్ చేయలేదు అంబేద్కర్ పేరుని తీసుకురావడానికి. వీటన్నిటికన్నా కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం కాన్స్టిట్యూషన్ డే అని. ఈ కాన్స్టిట్యూషన్ డేని ఎప్పుడూ కూడా సెలబ్రేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనం రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషన్ డే అనేది జరుపుకుంటూ అంబేద్కర్ని గౌరవిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు మాట్లాడుతున్నారు వీళ్ళ కొంతమంది వంతు పాడుతున్నారు శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు. శామ్ పిట్రోడా ఏం ట్వీట్ చేశారు జనవరి 2024లో? హూ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు ది కాన్స్టిట్యూషన్, నెహ్రూనా
నెహ్రూనే, అంబేద్కర్ కాదు అంటూ కూడా శామ్ పిట్రోడా ఆయన ట్వీట్ చేస్తే దానికి ఆయన ఒక పెద్ద ఫ్యాసినేషన్ అని చెప్పి కూడా కంట్రీ హిస్టరీ కంటూ కూడా ట్వీట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా ఆయనకి లైక్స్ కొట్టారే తప్ప ఎక్కడా కూడా అది తప్పు, అంబేద్కర్ గొప్పతనం అని ఎక్కడా కూడా కాంగ్రెస్ మనస్ఫూర్తిగా ముందుకొచ్చిందే లేదు. ఇవన్నీ కాకుండా బుధవారం నాడు, మంగళవారం నాడు మనం చూస్తున్నాము అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు ఈ మార్ఫింగ్ వీడియో క్లిప్స్ అన్నది వీళ్ళకి బాగా అలవాటు. అంబేద్కర్ అంబేద్కర్ అని అమిత్ షా మాట్లాడిన దాన్నే తీసుకొని మార్ఫ్ చేసి అమిత్ షా అంబేద్కర్ని అవమానించారంటూ కూడా మార్ఫిడ్ వీడియోని బాగా సర్క్యులేట్ చేశారు సోషల్ మీడియాలో. मान्यवर अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है ना। ना सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि आम्बेडकर का नाम लेते हैं। आम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु 7-8 में आम्बेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता हूं। मान्यवर, आम्बेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आम्बेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं। सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे, उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ, उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया। और एक श्री BC रॉय ने पत्र लिखा कि आम्बेडकर और राजाजी जैसे 2 महानुभाव मंत्रिमंडल छोड़ेंगे तो क्या होगा। तो नेहरू जी ने उनको जवाब में लिखा है, दादाजी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा, आम्बेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता है। मान्यवर, ये विचार जो खड़गे जी कह रहे हैं ना, क्या आपत्ति है? जिसका विरोध करते हो उसका वोट के लिए नाम देना कितना उचित है? क्योंकि अब अंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए हैं, इसलिए आप अंबेडकर अंबेडकर कर रहे हो। గతంలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా అమిత్ షా రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ కూడా సూర్యాపేటలో అన్నారని చెప్పి ఒక మార్పిడి వీడియోని బాగా సర్క్యులేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు దానివల్ల లబ్ధి పొందింది. మళ్ళీ అట్లాగే ఇప్పుడు అమిత్ షా కూడా అంబేద్కర్ని అవమానించారంటూ కూడా ఒక మార్పిడి వీడియోని బాగా సర్క్యులేట్ చేశారు బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. దాని మీద ఎక్స్ లేదా ట్విట్టర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది, నోటీసులు పంపించింది కాంగ్రెస్ నాయకులకి. అట్లాగే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళ కేసు దీని మీద కూడా పూర్తిగా ఎవరెవరు ఉన్నారో బయటికి తీయాలంది ట్విట్టరు. ఈ మార్ఫుడ్ కేసు మీద కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులకి నోటీసులు పంపించింది. ఎక్కడా కూడా రైట్ లేదు రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అంబేద్కర్ గురించి మాట్లాడడానికి. అంబేద్కర్కి నెహ్రూ టైం నుంచి ఇప్పుడున్న రాహుల్ గాంధీ దాకా అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఆ అవమానాన్నింటినీ సరిదిద్దుతుంది ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే. సో ఎక్కడా కూడా ఈ మార్పిడి వీడియోల వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఈవీఎంలు అయిపోయినాయి, నేను చెప్పినట్టుగా ఈవీఎం అయిపోయింది. అట్లాగే అదాని ఇష్యూలు అన్నారు, అదే అయిపోయింది. ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా ముందుకెళ్ళడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న అభివృద్ధి కానీ లేదా వేరే ఫ్యాక్టర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్టుగా నిలబడుతున్నాయి. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో కూడా ఎవరికి వాళ్ళు ఈవీఎంలు తప్పు కాదు, మా తప్పుదాలు అంటూ కూడా ఒక్కొక్క పార్టీ ఇప్పుడే నోరు విప్పుతున్నాయి. ఎక్కడి నుంచైనా రాహుల్ గాంధీ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టుగా చోటనన్నా మార్చుకోవాలి, లేదా ఆయన ఒకసారి ఎప్పుడు చూపించే ఆ ఫేక్ కాన్స్టిట్యూషన్ బుక్ ఎంటీ పేజెస్ది ఒరిజినల్ది ఆయన ఒకసారి చదువుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.